Hello guys, welcome to Talkies Today channel. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 19 అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అట్లాగే రేపు ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు లేటెస్ట్ ఎపిసోడ్ రకరకాల బలుపులు తిరుగుతూ అటు ఆడియన్స్కి ఇటు హౌస్ మేట్స్కి బుర్ర తిరిగే మజా అయితే తెప్పించింది. హౌస్లో దివ్యనిగత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పరిణామాలన్నీ ఒక్కసారిగా చేంజ్ అయిపోయినాయి. ఇక దాన్ని తారాస్థాయికి పెంచుతూ మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజనాని సీక్రెట్ రూమ్లో పెట్టాడు బిగ్ బాస్. దీంతో టీవీలో అందరి భాగవతాలు చూస్తూ ఒక్కొక్కరి గురించి అదిరిపోయి కామెంట్లు చేసింది సంజన. ఇలా ఈరోజు ఈ ఎపిసోడ్ మొత్తం సంజన కామెంట్స్తోనే నిండిపోయింది. ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్లోరా సైని గారు సేవ్ అయిపోయిన తర్వాత మిగిలిన వారు ఓటింగ్లో ఏ స్థానాల్లో ఉన్నారు, ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది 1 by 1 నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ 2 days ఫ్లోరా సైని గారు ఉన్నారు. తన ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అయింది ఓటింగ్ లిస్ట్లో. సెలబ్రిటీస్ ఎవరు లేకపోవడం వల్ల ఓటింగ్ మొత్తం ఫ్లోరా గారికే పడింది. తర్వాత ఫ్లోరా గారు అనుకోని పరిస్థితుల్లో షోలో సేవ్ అయిపోయారు ఎలిమినేషన్ నుంచి. సో తర్వాత మిగతా 5గురు మాత్రమే ఓటింగ్లో ఉన్నారు. వారు ఏ స్థానాల్లో ఉన్నారంటే ఓటింగ్లో మొదటి స్థానంలో రాము రాథోడ్ ఉన్నాడు. సెలబ్రిటీస్ ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళ ఓట్లు కూడా రాము రాథోడ్కే పడుతున్నాయి. సో రాము రాథోడ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్. ఇతను ఈ వీక్లో కొంతవరకు పాజిటివ్ అయ్యాడు. సో ఓటింగ్ సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. థర్డ్ ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. మొదట్లో తనకు ఓటింగ్ తక్కువ పడింది, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. తన టాస్క్లో 100% ఇస్తున్నారు. సో రీతు ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు, లేదు కన్ఫామ్గా సేవ్ అవుతుంది, థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ప్రియా శెట్టి గారు. వీళ్ళిద్దరి నుంచే ఎలిమినేషన్ ఉండబోతుంది ఈ వారం. అయితే ఈ వారం ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఇది దసరా వీకెండ్, నో ఎలిమినేషన్ అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనుకునే ఈ వారంలో అసలు నో ఎలిమినేషన్ ఛాన్సెస్ వరకు వచ్చింది. నో ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు దసరా ఎపిసోడ్స్లో కూడా ముందు సీజన్స్లో నో ఎలిమినేషన్ అనేవి మనం చూసాం. సో 2.0 పేరుతో కొంతమంది లోపలికి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఆ పేరు మీద కూడా నో ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. తప్పదు, ఎలిమినేట్ చేశారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రియా శెట్టి గారిని బయటికి పంపించే అవకాశం ఉంది. ఆడియన్స్ చాలా కష్టపడి ప్రియా శెట్టి గారిని బయటికి పంపించాలని ఈ వారం ఓటింగ్ అంతా వేరే వాళ్ళకేసి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. ఒకవేళ ఎలిమినేషన్ పెట్టకపోతే ఎలిమినేషన్ అనేది జరగాలి, లేదంటే ఓట్లు వేసిన ఆడియన్స్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.